బోధించింది కేవలం మోషేకు జ్ఞానోదయం కలిగించడానికి కాదు, ప్రజలను పుణ్య మార్గంలో, ధర్మ మార్గంలో, ముక్తి మార్గంలో నడిపించడం కోసం. అందుకే యావే దేవుడు 40 రోజుల తర్వాత మోషేను తిరిగి ప్రజల మధ్యకే పంపించేశారు. అంతేకాదు, తాను బోధించిన 10 ఆజ్ఞలను యావే దేవుడు తన స్వయ హస్తాలతో తానే 2 రాతి పలకలపైన రాసి మరీ మోషేకు అందజేశారు. ఆ 10 ఆజ్ఞల పలకలను అందుకున్న మోషే కొండ దిగువన ఉన్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు బయలుదేరాడు. మోషే సీనాయి కొండపైకి వెళ్లిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇశ్రాయేలు ప్రజలు మోషే కోసం ఎంతో ఆశతో, ఆతృతతో ఎదురు చూశారు. కానీ మోషే రాలేదు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలలో అసహనం పెరుగుతూ ఉంది. అలా నెల రోజులు గడిచిపోయాయి. సీనాయి కొండపైకి వెళ్లిన మోషే మరణించి ఉంటాడు అని అందరూ భావించారు. మోషే లేకపోతే ఇంకా మన గతి ఏమిటి అని కూడా భయపడ్డారు. సీనాయి కొండపైన కనిపించిన దేవుడు నిజమైన దేవుడే అయితే మోషే ఎలా మరణిస్తాడు? మోషే మరణాన్ని ఆ దేవుడు ఎలా సమ్మతిస్తాడు? అంటే ఆయన నిజమైన దేవుడు కాదనమాట అని ఇజ్రాయేలు ప్రజలందరూ ఒక నిర్ధారణకు వచ్చారు. ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి అహరోను దగ్గరికి వెళ్లి మమ్మలను ఈజిప్టు నుండి తీసుకువచ్చారు. ఇలా ఎడారి పాలు చేశారు. మోషే మరణించాడు. దేవుడు కనిపించకుండా పోయాడు. మమ్మలను ఈజిప్టు నుండి విడుదల చేసిన నిజమైన దేవుడు ఎవరో మాకు చూపించు. మేము ఆయనను నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఏం కృంగిపోవద్దు. యావే దేవుడు ఎన్నో నిగుండమైన సత్యాలను బోధించింది కేవలం మోషేకు